ఎగ్జాక్ట్‌గా 3 ఏళ్ల కిందట ఐపీఎల్ 2022 ముంగిట సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ పేరు చూసి ఆ జట్టు అభిమానులు ఆశ్చర్యపోయారు. స్టార్ ఆటగాళ్లను వదిలేసి పెద్దగా అనుభవం లేని, ప్రదర్శన కూడా అంతంత మాత్రంగా ఉన్న ఈ కుర్రోడిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసుకోవడం కూడా వారికి రుచించలేదు. కానీ ఆ కుర్రోడి మీద హైదరాబాద్ ఈ రోజు పెట్టిన నమ్మకం ఇప్పుడు టీమిండియాకు ఒక నాణ్యమైన, ఒక విధ్వంసకరమైన ఓపెనర్ను అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు టీ20లో ప్రత్యర్థి జట్లు టీమిండియాను చూసి భయపడుతున్నాయంటే అందుకు ఒక ముఖ్య కారణంగా అభిషేక్ శర్మ పేరును ప్రస్తావించుకోవచ్చు. అయితే ఇంగ్లాండ్ ప్రస్తుతం మేటి టీ20 జట్లలో ఒకటి అని అందరికీ తెలిసిందే. ఇలాంటి జట్టు ఆదివారం అభిషేక్ శర్మ దెబ్బకు బెంబేలెత్తిపోయింది. అదిల్ రషీద్ ప్రపంచ నెంబర్ 1 స్పిన్నర్, అలానే జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లు, బ్రాడెన్ కార్స్, జెమీ ఓవర్టన్ వీళ్ళు నాణ్యమైన పేసర్లే. వీళ్ళందరినీ గల్లీ బౌలర్లా మార్చేశాడు టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఇన్నాళ్ళు ఆరంభంలో కొన్ని మెరుపు షాట్లు ఆడి నిష్క్రమించే బ్యాటర్గా అభిషేక్ శర్మకు తెలిసింది భారత అభిమానులకు అంతవరకే. కానీ ఆదివారం ఓవైపు విధ్వంసం సృష్టిస్తూనే మరోవైపు వికెట్కు నిలకడిస్తూ 18వ ఓవర్ వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ మధ్యలో నిష్క్రమించి ఉంటే భారత్ 200 పరుగులు కూడా చేసేది కాదని చెప్పుకోవచ్చు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతను మాత్రం పట్టుదలతో క్రీజులో నిలిచాడు. అలా అని ఏ దశలోనూ షాట్లు ఆపలేదు. టీ20లో భారత్ తరపున అత్యధిక స్కోరు 135 పరుగులు, అత్యధిక సిక్సర్లు 13 సిక్సర్ల రికార్డులు సాధించాడు ఈ టీ20 మ్యాచ్లో. ఇక అభిషేక్ శర్మ ఊపు చూస్తే భారత్ తరపున అత్యంత వేగవంతమైన శతకం 35 బంతుల్లోనే సాధించిన రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టేలాగా కనిపించాడు. కానీ 2 బంతుల తేడాతో ఆ రికార్డునైతే కోల్పోయాడు. ఇది అభిషేక్ 17వ అంతర్జాతీయ టీ20 మాత్రమే. అప్పుడే అతను 2 సెంచరీలు బాదేయడం కొంచెం విశేషంగా మాట్లాడుకోవచ్చు. గత ఏడాది జింబాబ్వేపై తన అరంగేట్ర సిరీస్లోనే అతను మెరుపు శతకం 47 బంతుల్లోనే సాధించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ లాంటి మేటి జట్టుపై సంచలన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తో అతడి పేరు మారి మోగిపోతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్ల రిటైర్మెంట్ తో కొంచెం కల తగ్గిన టీ20 ఫార్మాట్ కు అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా మారేలా కనిపిస్తున్నాడు. అభిషేక్ లో పేసర్లను, స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొనే మంచి టెక్నిక్ ఉంది. అదే సమయంలో విధ్వంసకర బ్యాటింగ్ తో నిమిషాల్లో మ్యాచ్ ఫలితాలను మార్చేయగలడు. అతనేమో గుడ్డిగా షాట్లు ఆడడు, అడ్డంగా బాదడు, బంతిని బట్టి షాట్లు కొడతాడు. అందుకే బౌలర్లు అభిషేక్ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఉపయుక్తమైన స్పిన్నర్ కూడా కావటం ఈ పంజాబ్ కుర్రోడి విలువని ఇంకా పెంచుతుంది అనటంలో సందేహం లేదు. ఆదివారం అతను ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి మంచి ఆల్రౌండర్ గాను దెబ్బతీశాడు. అలాగే ఇప్పటిదాకా ఆడిన 17 అంతర్జాతీయ టీ20లో అభిషేక్ శర్మ 33.43 సగటుతో 535 పరుగులు చేశాడు. అందులో 2 శతకాలు, 2 అర్ధ శతకాలు అయితే ఉన్నాయి. ఇక తన స్ట్రైక్ రేటు మారు మోగిపోనుంది. 193.84 అంటే నియర్లీ 200 స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్న అభిషేక్ శర్మ కొన్నేళ్ల ముందు ఇలా ఆడేవాడైతే కాదు. 18 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అవకాశం దక్కించుకున్న అభిషేక్ శర్మ 3-4 ఏళ్లు సాధారణ ప్రదర్శన చేశాడు. భారీ షాట్లు ఆడగడిగే సత్తా ఉన్నా వాడిలా కనిపించేవాడే కాదు. 120, 130 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసేవాడు. కెరియర్ ఆరంభంలో మంచి టెక్నిక్ ఉన్న బ్యాటర్లా కనిపించి తర్వాత టీ20లకు తగ్గట్లుగా విధ్వంసకర బ్యాటింగ్ గా మారిన సురేష్ రైనా తరహాలోనే అభిషేక్ కూడా శైలి మార్చుకున్నాడు. ఐపీఎల్లో విలువ పెంచుకోవాలన్న, అభిమానుల దృష్టిని ఆకర్షించాలన్న విధ్వంసకర బ్యాటింగ్తోనే సాధ్యమని భారీ షాట్లు ఆడటం నేర్చుకున్నాడు. అలా పరిణామం చెందాక తన కెరియర్ను ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే 2023లో తొలిసారి తన దూకుడును ఐపీఎల్కు పరిచయం చేశాడు. ఈ సీజన్లో 144 స్ట్రైక్ రేట్తో 226 పరుగులు సాధించాడు. ఇక గతాడాది ట్రావిస్ హెడ్తో కలిసి అతను ఎలా రెచ్చిపోయాడో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇది అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి దెబ్బకు ఐపీఎల్లో అన్ని రికార్డులు బద్దలైపోయాయి. ఒకరితో ఒకరు పోటీ పడుతూ సిక్సర్ల మోత మోగిస్తూ ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్ను మరో స్థాయికి తీసుకెళ్లారు. అయితే ఈ సీజన్ తర్వాత 2 నెలలకి టీమిండియాలో అభిషేక్ శర్మకు అవకాశం అయితే దక్కింది. ఈ అవకాశాన్ని 2 చేతులా ఉపయోగించుకొని అంతర్జాతీయ కెరియర్లో దూసుకెళ్తున్నాడు. త్వరలోనే అభిషేక్ శర్మ వన్డే జట్టులో కూడా అవకాశం దక్కించుకుంటే ఆశ్చర్యం అనేదే లేదు. ఇదే నిలకడను కొనసాగిస్తే టీమిండియా కొత్త సూపర్ స్టార్ గా ఎదగడం ఖాయమని తెలుస్తుంది. ఇక క్రికెటర్ గా అభిషేక్ శర్మ ఎదుగుదలతో టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో కీలకంగా మారింది. వీళ్ళిద్దరు పంజాబ్ రాష్ట్రమే. ఐపీఎల్లో ఇద్దరు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించారు. 2017లో ఇవి సన్ రైజర్స్ ఆడుతున్న సమయంలోనే
ఆ జట్టు శిక్షణ శిబిరానికి అభిషేక్ ఎంపికయ్యాడు. తనలాగే ఎడమ చేతి వాటం బ్యాటర్, అలాగే స్పిన్నర్ అయిన అభిషేక్ శర్మలో తనను తను చూసుకున్న యువరాజ్ సింగ్ అతడికి సలహాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. కొన్నేళ్లకు వీరి మధ్య బంధం బలపడింది. 2020లో కరోనా లాక్డౌన్ సమయంలో యువి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ముమ్మర సాధన చేసి తన ఆటను మెరుగుపరుచుకున్నాడని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. దీని గురించి అభిషేక్ శర్మ తండ్రి రాజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ, ఆటగాడిగానే కాక వ్యక్తిగా అభిషేక్ శర్మ ఎదుగుదల యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో కీలకం. తాను ఎక్కడుంటే అక్కడికి అభిషేక్ శర్మను పిలిపించుకొని మార్గనిర్దేశం చేసేవాడు. లాక్డౌన్ సమయంలో అభిషేక్ శర్మ ట్రైనింగ్ షెడ్యూల్ను యువీనే రూపొందించాడు. దాన్ని అతను ఇప్పటికీ అనుసరిస్తున్నాడు. అభిషేక్ శర్మ తెల్లవారుజాము 4 గంటలకే లేస్తాడు. ధ్యానం, యోగా, జిమ్లో కసరత్తులు చేసి బ్యాటింగ్, బౌలింగ్ సాధన సాగిస్తాడు. తన ట్రైనింగ్ అంతా పూర్తయ్యాక రాత్రి వీడియోని యువరాజ్ సింగ్కి పంపిస్తాడు. తన అభిప్రాయం తెలుసుకుంటాడు. 5 ఏళ్లుగా ఇలాగే చేస్తున్నాడు అని రాజ్ కుమార్ తెలిపాడు. భారీ షాట్లు ఆడటంలో నైపుణ్యం పెంచుకునే దిశగా సన్ రైజర్స్ మాజీ కోచ్ బ్రైన్ లారా సలహాలు తీసుకుని అభిషేక్ శర్మకు చెప్పింది యువరాజేనట. అలాగే లారా సూచన మేరకు గోల్ఫ్ షాట్ల సాధన చేయడం ద్వారా భారీ షాట్లు కొట్టడంలో నైపుణ్యం సంపాదించాడు అభిషేక్ శర్మ. అయితే ఈ ఎదుగుదల గురించి అభిషేక్ శర్మ కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు కూడా మాట్లాడాడు. నన్ను ఎంతో నమ్మిన వ్యక్తుల్లో యువరాజ్ సింగ్ ఒకడు. నువ్వు దేశానికి ఆడతావు, జట్టుని గెలిపిస్తావు అని యువరాజ్ సింగ్ స్థాయి వ్యక్తి చెప్పాడంటే మన మీద మనకు ఉన్న నమ్మకం కలుగుతుంది. యువరాజ్ సింగ్ అలాగే వసీం జాఫర్ నా కెరియర్ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ముందు వారితో బంధం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఇదంతా సాధ్యమవుతుందంటే ప్రధాన కారణం మాత్రం యువరాజ్ సింగే. నా ప్రతి ఇన్నింగ్స్ వెనుక అతడున్నాడు. నేనేం చెప్పినా విన్నాడు. నా గురించి నాకంటే తనకే ఎక్కువ తెలుసు అనుకుంటున్నా. టీ20లో రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనింగ్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, అభిషేక్ శర్మ ఇలా పలువురు ప్లేయర్ల మధ్య రేసు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో చోటు దక్కించుకున్న అభిషేక్ శర్మ ఓపెనర్గా బరిలో దిగి దూకుడైన ప్రదర్శనతో ఈ సిరీస్కే హీరోలాగా మారిపోయాడు. 5వ టీ20లో వరుసగా సిక్సర్లు బాదుతూ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మైదానాన్ని ఓరెత్తించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్ విజయానంతరం యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్తో పోటీపై స్పందించాడు. అభిషేక్ శర్మ తన జట్టులో ఏ స్థానంలో ఆడాలనే విషయంపై పోటీ పడట్లేదని అన్నాడు. తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. నిన్ననే బీసీసీఐ నమన్ అవార్డ్స్లో జైస్వాల్, గిల్ను కలిశాను. మా మధ్య ఎటువంటి పోటీ అయితే లేదు. మేము అండర్-16 నుంచి కలిసి ఆడుతున్నాం. మాకు ఉన్నది ఒకటే కల, అది టీమిండియాకి ఆడటం. ఇప్పుడు మేము ముగ్గురం కూడా జాతీయ జట్టుగా ఆడుతున్నాం. ఇంతకన్నా గొప్ప ఫీలింగ్ లేదు అని అభిషేక్ శర్మ అయితే పేర్కొన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన సలహా తన దూకుడు ప్రదర్శనకు బాగా ఉపయోగపడిందని చెప్పాడు అభిషేక్ శర్మ. బంతి రావటం, నేను బాధడం, కేవలం అదే పనిలో నిమగ్నమైపోయాను. కనీసం నా స్కోర్ ఎంతో కూడా నాకు తెలియలేదు. కేవలం సూర్యాని ఒక్కటే అడిగా, ఏం చేయమంటావని. వికెట్ పడింది, ఇక నువ్వు కావాల్సినంత సమయం, వీలైన బంతులు తీసుకో, రెచ్చిపో అన్నాడు. అతడు చెప్పిన ఆ మాట నాకు బాగా ఉపయోగపడిందని అభిషేక్ శర్మ అయితే పేర్కొన్నాడు. అయితే ఓవరాల్ గా అభిషేక్ శర్మ వన్డే ఫార్మాట్ లో కూడా చూడాలని మనం అయితే ఆశిద్దాం. మీరేమనుకుంటున్నారా అభిషేక్ శర్మ గురించి కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్